కానీ గ్రీన్ హంట్ పథకంలో భాగంగా దాన్ని రిమూవ్ చేయడానికి కోబ్రా దళాలను తీసుకొచ్చారనేది గ్రీన్ హంట్ అనే మాట అండి యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. మన మోహంతి గారు అబ్బాయితో మాట్లాడుతుంటే చెప్పాడు, అవినాష్ వాస్ టెలింగ్ మీ, గ్రీన్ హంట్ అనేది అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు, ఎవరు పెద్ద ఎత్తున ఆలోచించిన ఆపరేషన్ కూడా కాదు అది. అది బీజాపూర్కి దంతేవాడకి మధ్యలో ఒక పర్టికులర్ ఏరియా, నారాయణపూర్ కాదండి, వాటి ఈ రెండు జిల్లాల బార్డర్ ఏరియాలో ఇద్దరు ఎస్పీలు కలిపి ఒక ఆపరేషన్ చేశారు. బీజాపూర్ ఎస్పీ అండ్ దంతేవాడ అబూజ్మాడ్ ఏరియా. అబూజ్మాడ్ కూడా కాదండి, అది కొద్దిగా కిందే, స్లైట్లీ కింద ఆ ఏరియాలో చేస్తూ, అంటే కోర్ అబూజ్మాడ్ కాదు, పెరిఫరీ ఆఫ్ అబూజ్మాడ్, అక్కడ చేస్తూ దానికి ఈ రెండు జిల్లాలకు సంబంధించింది కాబట్టి దానికి ఏదో పేరు పెడదామని చెప్పి గ్రీన్ హంట్ అని పేరు పెట్టారు. అది వీళ్ళిద్దరు ఫోర్సెస్ వెళ్ళాయి, అక్కడ ఎవరు నక్సల్స్ ఎవరు చనిపోవడం అటువంటివి ఏం జరగలేదు, కాకపోతే వాళ్ళకి చాలా సామాగ్రి దొరికింది అక్కడ. సో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇగో మేము గ్రీన్ హంట్ ఆపరేషన్ చేసాము, దీంట్లో మాకు ఇగో ఇవన్నీ దొరికాయి అని చెప్పి చెప్పారు. అది మీడియా దానికి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చి గ్రీన్ హంట్ ఆ గ్రీన్ హంట్ అంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ చిదంబరం గారు చేసిన స్కీమ్ కింద మొదలుపెట్టి దానికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చి చేశారని చెప్పి మొన్ననే హీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ టు వన్ ఇంటర్వ్యూ అబౌట్ దిస్, దట్ గ్రీన్ హంట్ అనేది ఇట్ స్టార్టెడ్ యాజ్ దిస్ థింగ్, బట్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ, వైడ్ పబ్లిసిటీ వచ్చింది. కానీ గ్రీన్ హంట్ అనేది 2009 తర్వాత జరిగిందండి ఇది. బట్ ఆల్రెడీ 2008కే ఈ ఫోర్స్ రైజ్ చేయాలని ఆలోచన రావడము, ఫోర్స్ రైజ్ చేయడము, నేను ఉండగా ఫస్ట్ 2 బెటాలియన్ రైజ్ చేయడము జరిగింది. నేను వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ 8 బెటాలియన్స్ ఫేజ్డ్ మేనర్లో నెక్స్ట్ 1.5 yearsలో రైజ్ చేశారు అవి. కాబట్టి వీళ్ళని నక్సల్స్ని అక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పి చేసిన ఉద్దేశం అదే. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రే హౌండ్స్ ఒక విజయాన్ని సాధించి ఇక్కడ నక్సల్ ప్రాబ్లంని తుదముట్టించారో, అదేవిధంగా దేశం మొత్తం మీద కూడాను ఈ ప్రాబ్లంని చాలా ఎఫెక్టివ్గా డీల్ చేయడం కోసం అని చెప్పి బెటాలియన్స్ పేరులోనే ఉంది కదండి, కమాండో బెటాలియన్స్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ కోబ్రా, కమాండో బెటాలియన్స్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అంటే కమాండో బెటాలియన్స్, ఇవన్నీ ఈ బెటాలియన్స్ కమాండో బెటాలియన్స్, మామూలు బెటాలియన్స్ కావు. రెజల్యూట్ యాక్షన్ అంటే ఫైనల్గా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడం కోసం చేయబడిన బెటాలియన్స్ అని. సో దట్ ఈస్ హౌ ది కోబ్రా బెటాలియన్స్ హెవ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కోబ్రా తర్వాత నెక్స్ట్ మీరు ఎస్పీజీ అని లేదు, కోబ్రా తర్వాత నేను అగైన్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ట్రైనింగ్లో చాలా కాలం చేశాను, ఒక 2 years ఆల్మోస్ట్ 1.5 years పైన చేశాను. ఆ ట్రైనింగ్ తర్వాత దెన్ ఐ వాజ్ ఇన్ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్లో చేశాను. ఆ టైంలో బాగా పోలీస్ మోడర్నైజేషన్లో రావాల్సినవన్నీ చాలా ఇప్పించాం. అలాగే ట్రైనింగ్లో ఉన్నప్పుడు సాధారణంగా అప్పుడు 13,000 మంది కానిస్టేబుల్స్ని ఫస్ట్ టైం అంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్, సాధారణంగా మాకు ఎట్లా ఉండేదంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత, అంటే ప్రమోషన్కి నువ్వు ఎలిజిబుల్ అయిన తర్వాత ట్రైనింగ్కి పంపించి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత కానీ ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ట్రైనింగ్ పంపించడం అనేది ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత చూసి, ఎందుకంటే వాట్ ఎవర్ సింగ్ వాజ్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కొంతమందికి 1 సంవత్సరం దాకా కూడా ప్రమోషన్ వచ్చేది కాదు, ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి ట్రైనింగ్ సోర్స్ దొరకపోవడం వల్ల, ట్రైనింగ్ కాకపోవడం వల్ల వగేరా అయ్యేది. ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ 3 నెలలు పట్టేది. సో నేనేమనంటే అట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు, ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి నీ ట్రైనింగ్ అయిపోయి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిన నెక్స్ట్ డే నాడే నీకు ప్రమోషన్ రావాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మేమందరం ఐపీఎస్ ఆఫీసర్లు, మాకందరికీ ప్రమోషన్ ఒక రోజు లేట్ అయినా కూడా అమ్మ నాయన అని గొడవ పెడతాం. మరి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వీళ్ళకి కూడా ఎందుకు రాకూడదు, అవకాశం రావాలి కదా అని చెప్పి వెంటనే పెద్ద ఎత్తున పెట్టి 8,000 మంది పైగా ప్రమోషన్కి రావాల్సిన వాళ్ళందరికీ కూడాను ట్రైనింగ్లు ఇప్పించేసి ఆన్ డ్యూ డేట్, ఇవాళ నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, నాకు 6 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది, నాకు ఎలిజిబిలిటీ వచ్చిందంటే నెక్స్ట్ డేనా నీకు ప్రమోషన్ రావాలి. అది ఎట్లా ఇచ్చామంటే నెక్స్ట్ ట్రైనింగ్లో ఏమవుతుంది, కానిస్టేబుల్స్ ట్రైనింగ్, అంటే కానిస్టేబుల్ ట్రైనింగ్ 9 నెలలు, ఆ 9 నెలలు వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వలేము. కాబట్టి అటువంటి ట్రైనింగ్లు కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతమందికి ఆ డేట్ దాకా రాబోతున్నారు ఎలిజిబిలిటీ అని చెప్పి చూసి వాళ్ళందరినీ కంప్లీట్ చేసి వీ సార్ట్ ఇట్ దట్ నోబడీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ హిస్ ప్రమోషన్. ఇట్ విల్ బీ ద డే హీ గెట్స్ ఎలిజిబిలిటీ, హీ విల్ గెట్ హిస్ ప్రమోషన్ అనే పద్ధతి చేసాం. దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, దట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో ఆ రోజు నాడే అతనికి ప్రమోషన్ తీసుకునే అవకాశం దొరుకుతుంది అనే వర్క్ చేయగలిగామని ప్రొవిజనింగ్ చేసాం. ప్రొవిజనింగ్ తర్వాత దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఎస్పీజీకి పిలిచారండి. ఎస్పీజీకి వెళ్ళాను. ఎస్పీజీ ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో చాలామంది పాటు నేను పార్టిసిపేట్ చేశాను. దే సెలెక్టెడ్ మీ అండ్ దెన్ ఐ
దానికి అసలు రాష్ట్రానికి గుడ్ బై చెప్పేయడం జరిగింది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.